కాశ్మీర్లో ఒక సంచలనాత్మకమైనటువంటి ఆదేశాలు. ఇప్పుడు దీన్ని అడ్డుపెట్టుకుని మళ్ళీ కాంగ్రెస్ ఈ బ్యాచ్ అంతా గొడవకి దిగచ్చు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉర్దూని కంపల్సరీ లాంగ్వేజ్ నుంచి పక్కన పెట్టింది రెవెన్యూ సర్వీసెస్. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ కార్యకలాపాల్లో ఇదివరకు ఉర్దూ మాత్రమే అన్నటువంటి దశ నుంచి ఉర్దూతో పాటు హిందీ వీటికి కూడా అలౌ చేసింది. దీని మీదన పీడీపీ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఈ తీవ్రవాద గ్రూపుల్ని ప్రోత్సహిస్తూ దేశాన్ని నుంచి కాశ్మీర్ని విడదీయాలని కోరుకునేటటువంటి వాళ్ళు ఇది మా దేశం మీద మా సంస్కృతి మీద దాడి అంటూ ఆందోళనకు దిగారు. ఉర్దూ అనేటటువంటిది శతాబ్దాల భాష జమ్మూ కాశ్మీర్కి అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ అవుతుంది. విషయం ఏంటంటే రెవెన్యూ సర్వీసెస్లో ఓన్లీ ఉర్దూ మాత్రమే అన్నటువంటి తీసి ఉర్దూతో పాటు మిగతాది కూడా అంటే అది వీళ్ళ సంస్కృతికి విరుద్ధం అనేటటువంటి వాదన తెర మీదకి తీసుకొస్తున్నారన్నమాట.